నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అవసరం లేని మహానటుడు నటరత్న ఎన్టీ రామారావు. తెలుగు ప్రేక్షకుల దృష్టిలో ఆయన కారణ జన్ముడు, యుగ పురుషుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. కానీ నిజంగా దేవుడంటే ఇలాగే ఉంటాడా అనేంతగా ఆయా పాత్రల్లో జీవించారు ఎన్టీఆర్. పౌరాణిక పాత్రల్లోనే కాదు, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న మహానటుడు ఎన్టీ రామారావు. నందమూరి వంశం నుంచి వచ్చిన ఎంతోమంది నటులు ఆయన నట వారసత్వానికి వన్నె తెచ్చారు. పౌరాణిక పాత్రలు పోషించడంలో ఓ ప్రపంచ రికార్డు నందమూరి వంశం పేరు మీదే ఉంది. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ అధిగమించలేకపోయారు. భవిష్యత్తులో కూడా అది సాధ్యపడదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు చలనచిత్ర చరిత్రలో పౌరాణిక సినిమాలు అనగానే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, దుర్యోధనుడు, కర్ణుడు, భీముడు ఇలా అనేక పాత్రల్లో నందమూరి తారక రామారావు గుర్తొస్తారు. ఆయన వారసత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్న నటుడు నందమూరి బాలకృష్ణ. సాంఘిక చిత్రాల ద్వారా సంచలనాలు సృష్టించిన బాలకృష్ణ పౌరాణిక చిత్రాల్లోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. శ్రీకృష్ణుడి పాత్ర ఎన్టీ రామారావుకు ఎంతో పేరు తెచ్చింది. ఈ పాత్రను పోషించడంలో నందమూరి వంశం నుంచి వచ్చిన నటులు అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ మనవడు, మాస్టర్ ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. నటరత్న ఎన్టీఆర్ మొదటిసారి పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడిగా కనిపించిన సినిమా మాయాబజార్. అంతకుముందు 1-2 సినిమాల్లో కాసేపు కృష్ణుడిగా కనిపించిన ఆ పాత్రను రూపొందించిన తీరు వల్ల విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకు సరిపోరు అనే మాట కూడా వినిపించింది. అయితే మాయాబజార్ చిత్రంలోని శ్రీకృష్ణుడి గెటప్లో ఎన్నో మార్పులు చేసి నిజంగా కృష్ణుడే నడిచి వస్తున్నారా అనే భావన తీసుకువచ్చారు దర్శకుడు కేవీ రెడ్డి. అలా కృష్ణుడి రూపంలో ప్రేక్షకుల మనసుల్లో స్థిరపడిపోయారు ఎన్టీఆర్. 18 సినిమాల్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించారు. అంతేకాదు 30కి పైగా సినిమాల్లో కథానుసారం కృష్ణుడిగా కనిపించి మెప్పించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ నటుడిగా పరిచయమైన శ్రీ కృష్ణావతారం చిత్రంలో ఎన్టీఆర్ టైటిల్ పాత్రను పోషించగా బాలకృష్ణగా హరికృష్ణ నటించారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన బాలకృష్ణ తండ్రి నటవారసత్వాన్ని కొనసాగించారు. శ్రీ కృష్ణార్జున విజయం, పాండురంగడు చిత్రాల్లో శ్రీకృష్ణ పాత్రను పోషించి మెప్పించారు. అంతేకాదు మంగమ్మ గారి మనవడు, పట్టాభిషేకం చిత్రాల్లోని పాటల్లో కృష్ణుడిగా కనిపించారు బాలకృష్ణ. ఇక జూనియర్ ఎన్టీఆర్ బృందావనం చిత్రంలో మోడర్న్ కృష్ణుడిగా కనిపించి ప్రేక్షకుల్ని మురిపించారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం కూడా ఉంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎంతో కాలంగా చెబుతున్నారు. ఈ సినిమాలో కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. కాబట్టి త్వరలోనే ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులు, అభిమానులు చూడబోతున్నారు. శ్రీకృష్ణుడి పాత్ర పోషణను 4వ తరం నటులు కూడా కొనసాగిస్తున్నారు. అంత చిన్న పిల్లలతో తెరకెక్కించిన దానవీర సూరకర్ణ చిత్రంలో నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు మాస్టర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రతో తన సినీ కెరీర్ని ప్రారంభించారు. ఒక్క కుటుంబానికి చెందిన ఇంతమంది నటులు ఒకే పాత్రను తరతరాలుగా కొనసాగించడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక రకంగా ప్రపంచ రికార్డ్ అనే చెప్పాలి. నందమూరి కుటుంబానికే అది సాధ్యమైంది. భవిష్యత్తులో కూడా ఈ రికార్డును ఎవరూ అధిగమించలేరు అనేది వాస్తవం.